అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు శ్రీ సాయి ట్యుటోరియల్. ఈరోజు న్యూస్ పేపర్లో వచ్చినటువంటి విద్యా ఉద్యోగ సమాచారానికి సంబంధించినటువంటి పూర్తి వివరాలను తెలుసుకునే ముందు వీడియోను చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా లైక్ చేసి మీ యొక్క సపోర్ట్ని మన ఛానల్కి అందించండి. ఎవరైనా కొత్తగా మన ఛానల్ని చూస్తూ ఉన్నట్లయితే ఈ వీడియో క్రింద ఉన్నటువంటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనటువంటి ఆల్ నోటిఫికేషన్ బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం ద్వారా నేను చేసేటువంటి ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలోకి వచ్చేస్తుంది. ఇప్పుడు మనం చూస్తున్నటువంటి అప్డేట్ అనేది దాదాపుగా అన్ని న్యూస్ పేపర్లో కవర్ కావడం జరిగింది. ఉద్యోగ నియామకాలను వేగవంతం చేయండి. నియామక సంస్థలకు మంత్రి హరీష్ రావు ఆదేశం. అనుమతులు ఇచ్చిన కొన్ని నోటిఫికేషన్లు వెలువడకపోవడం పైన అసంతృప్తి. ప్రభుత్వ ప్రాధాన్యాలు గుర్తించాలని సూచన. ప్రభుత్వ విభాగాల్లో ఉద్యోగ నియామకాలకు సంబంధించినటువంటి ప్రక్రియ వేగవంతం చేయాలని రాష్ట్ర ఆర్థిక వైద్యారోగ్య శాఖ మంత్రి టి హరీష్ రావు నియామక సంస్థలను ఆదేశించారు. దాదాపుగా 80,000 ఉద్యోగ ఖాళీలను నోటిఫై చేసినటువంటి ప్రభుత్వం ఇప్పటికే సగానికి పైగా కొలువులను భర్తీ చేసేందుకు అనుమతులు సైతం ఇచ్చిందన్నారు. ఈ ప్రక్రియ పూర్తయి నెలలుగా వస్తున్నా కూడా కేవలం పోలీసు ఇంజనీరింగ్ కొలువులకు సంబంధించిన నోటిఫికేషన్లు మాత్రమే వెలువడ్డాయంటూ ఇతర ఉద్యోగాలకు సంబంధించిన ప్రకటనలు ఇవ్వకపోవడం పైన తీవ్ర అసంతృప్తి అయితే వ్యక్తం చేశారు. శుక్రవారం బీఆర్కేఆర్ భవన్లో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్, నియామక సంస్థలైనటువంటి టీఎస్పీఎస్సీ, పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు, గురుకుల నియామక బోర్డులతో పాటు నియామకాలకు సంబంధించినటువంటి శాఖలతో హరీష్ రావు ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఇక్కడ నోటిఫికేషన్ల జారీలో ఆలస్యం ఎందుకు? ఉద్యోగాల భర్తీకి ఆర్థిక శాఖ రూపొందించినటువంటి నోట్ ఆధారంగా మంత్రి సమీక్ష జరిపారు. ప్రభుత్వం అనుమతులు జారీ చేసినటువంటి ఉద్యోగాలు వెలువడినటువంటి ప్రకటనలు నిశ్చితంగా పరిశీలించారు. కొన్నింటికి అనుమతులు ఇచ్చినా కూడా ప్రకటనలు వెలువడకపోవడానికి గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నియామకాల ప్రక్రియను ముందుకు తీసుకెళ్లాలని భావించి యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టిన విషయం గుర్తు చేశారు. ప్రభుత్వ ప్రాధాన్యాలకు అనుగుణంగా నియామకాల ప్రక్రియను వేగవంతం చేయాలని సూచించారు. గురుకుల ఉద్యోగాల సంఖ్య పెద్ద మొత్తంలో ఉందని చెప్తూ అన్ని రకాల అనుమతులు ఇచ్చినప్పటికీ కూడా జాప్యం జరగడం పైన ఆగ్రహం వ్యక్తం చేశారు. అన్ని రకాల అంశాలను పరిశీలించుకొని నోటిఫికేషన్లు ఇవ్వాలని, సమస్యలు ఎదురైతే ప్రభుత్వ ఉన్నతాధికారులతో చర్చించాలని సూచించారు. సర్వీసు నిబంధనలు, నూతన జోనల్ విధానంలో కనుక సందేహాలు ఉంటే ప్రభుత్వానికి నివేదిస్తే వేగంగా వివరణ వస్తుందని చెప్పడం జరిగింది. చాలామంది నోటిఫికేషన్ల కోసం వెయిట్ చేస్తున్నారు. మీరు నోటిఫికేషన్ల కోసం అస్సలు వెయిట్ చేయకండి. ఎందుకంటే ఆర్థిక శాఖ ఆమోదం తెలిపింది అంటే ఆ నోటిఫికేషన్లు ఖచ్చితంగా వస్తాయి. గురుకుల కానీ, జేఎల్డిఎల్కి సంబంధించిన నోటిఫికేషన్స్ కానీ ఇవన్నీ కూడా ఖచ్చితంగా వస్తాయి. మీరు ఆ నోటిఫికేషన్ల గురించి ఆలోచించకుండా మీ యొక్క సిలబస్ని కంప్లీట్ చేసేటువంటి పనిలో ఉండండి. వీలైనన్ని ఎక్కువసార్లు రివిజన్ చేసేటువంటి పనిలో ఉండండి. మీకున్నటువంటి ఆ సిలబస్ కంప్లీట్ అయిపోయిన తర్వాత నోటిఫికేషన్ల గురించి ఆలోచిస్తే బాగుంటుందన్న నా యొక్క ఉద్దేశం. టీచర్ల ప్రమోషన్లు, బదిలీలు చేపట్టాలి. సీఎంకు టీచర్ సంఘాల పోరాట కమిటీ బహిరంగ లేఖ. రాష్ట్రంలో మన ఊరు మనబడి ఇంగ్లీష్ మీడియం ప్రోగ్రామ్స్ సక్రమంగా అమలు కావాలంటే బడుల్లో టీచర్లు, పర్యవేక్షణ అధికారుల కొరత లేకుండా చూడాలని టీచర్ సంఘాల పోరాట కమిటీ యూఎస్సిపి ఇక్కడ స్పష్టం చేసింది. ఇందుకోసం వెంటనే టీచర్లకు బదిలీలు, ప్రమోషన్లు నిర్వహించి ఆ తర్వాత ఏర్పడినటువంటి ఖాళీల భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. లేకపోతే దసరా సెలవుల్లో చలో అసెంబ్లీ నిర్వహిస్తామని హెచ్చరిస్తూ సీఎం కేసీఆర్కు బహిరంగ లేఖ అయితే రాసింది. శుక్రవారం హైదరాబాద్లో వివిధ టీచర్ యూనియన్ల నాయకులు జంగయ్య, చావరవి, అశోక్ కుమార్, రవీందర్ ఈ రకమైనటువంటి వాళ్ళంతా కూడా మనకు 2021 మార్చిలో టీచర్లకు సంబంధించిన బదిలీలు, ప్రమోషన్ల ప్రక్రియ చేపడతామని సీఎం అసెంబ్లీలో ప్రకటించారని గుర్తు చేశారు. విద్యాశాఖ మంత్రి కూడా వేసవి సెలవుల్లో నిర్వహిస్తామని చెప్పారని, కానీ ఇప్పటి వరకు అమలు చేయలేదన్నారు. జీవో 317తో నష్టపోయినటువంటి టీచర్లకు కూడా న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. సెప్టెంబర్ 1న సిపిఎస్ రద్దు కోసం పింఛన్ విద్రోహ దినంగా నిర్వహిస్తామని తెలిపారు. దసరా సెలవుల్లో బదిలీలు, ప్రమోషన్లు నిర్వహించాలని, లేకుంటే సెప్టెంబర్ 4న జిల్లా కేంద్రాల్లో సామూహిక నిరాహార దీక్షలు చేస్తామని ఇక్కడ అన్నారు. అప్పటికి కూడా స్పందించకపోతే సెప్టెంబర్ 11 నుంచి 23 వరకు హైదరాబాద్ ధర్నా చౌక్లో రాష్ట్ర స్థాయిలో రిలే నిరాహార దీక్షలు అయితే నిర్వహిస్తామని వెల్లడించడం జరిగింది. తర్వాత మరో ముఖ్యమైనటువంటి పత్రికా ప్రకటన కనుక చూసుకుంటే మంచిర్యాల జిల్లాలోని కేజీబీవీల్లో కింద చూపబడినటువంటి ఖాళీల్లో తాత్కాలిక పద్ధతిలో 2022-23 విద్యా సంవత్సరానికి గాను పనిచేయుటకు అర్హత కలిగినటువంటి, ఆసక్తి కలిగినటువంటి మహిళా అభ్యర్థులు, ఇక్కడ తేదీ 26 ఆగస్టు 2022 నుండి 30 ఆగస్టు 2022 వరకు సంబంధిత అర్హతా ధృవపత్రాలను జత చేసి సంబంధిత కేజీబీవీ ప్రత్యేక అధికారికి, స్పెషల్ ఆఫీసర్కి అయితే మీరు దరఖాస్తు
దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. అభ్యర్థులు మంచిర్యాల జిల్లా వాసులై ఉండవలను. స్థానికత కనుక చూసుకుంటే 1వ తరగతి నుంచి 7వ తరగతి వరకు బోనాఫైడ్ సర్టిఫికేట్స్ ఆధారంగా నిర్ధారణ చేయబడుతుంది. అదేవిధంగా అభ్యర్థులు సిఆర్టీ పోస్టుల కొరకైతే కనుక సంబంధిత సబ్జెక్టులలో డిగ్రీ మరియు బీఎడ్, అదేవిధంగా పీజీసీఆర్టీ పోస్టుల కొరకైతే సంబంధిత సబ్జెక్టులో మరియు సంబంధిత సబ్జెక్టుకు సంబంధించినటువంటి పీజీ మరియు బీఎడ్ కలిగి ఉండవలసి ఉంటుంది. అందులో 50% మార్కులు అయితే సాధించాల్సి ఉంటుంది. ఇక్కడ అభ్యర్థులు వారి యొక్క మెరిట్ ఆధారంగా ఇక్కడ ఎంపిక చేస్తామని జిల్లా విద్యాశాఖ అధికారి శ్రీ వెంకటేశ్వర్లు అయితే ఒక ప్రకటనలో తెలిపారు. మంచిర్యాల జిల్లా వాసులు ఎవరైనా ఉంటే తప్పకుండా ఇక్కడ అప్లై చేసుకునేటువంటి ప్రయత్నం చేయండి. అక్కడ ఉన్నటువంటి కాళ్ళ వివరాలు ఈ రకంగా ఉన్నాయి. స్క్రీన్ షాట్ తీసుకొని క్లియర్గా చూసుకునేటువంటి ప్రయత్నం చేయండి. తర్వాత డిఆర్డిఓలో 1901 పోస్టులకైతే నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. భారత ప్రభుత్వ రక్షణ శాఖకు చెందినటువంటి భారత రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థకు సంబంధించినటువంటి ఎంట్రన్స్ టెస్ట్కి సంబంధించిన సెంటర్ ఫర్ పర్సనల్ టాలెంట్ మేనేజ్మెంట్ సిస్టమ్ 10 లేదా డిఆర్టీసీ నోటిఫికేషన్ అయితే విడుదల చేసింది. దేశవ్యాప్తంగా ఉన్నటువంటి డిఆర్డిఓ పరిశోధనా కేంద్రాల్లో 1901 సీనియర్ టెక్నికల్ అసిస్టెంట్ టెక్నీషియన్ పోస్టుల భర్తీకి అయితే అర్హులైనటువంటి అభ్యర్థుల నుంచి ఆన్లైన్లో అప్లికేషన్స్ అయితే కోరుతుంది. ఇక్కడ సీనియర్ టెక్నికల్ అసిస్టెంట్ బికి సంబంధించినటువంటి కేటగిరీస్ అయితే ఈ రకంగా ఉంటాయి. అదేవిధంగా టెక్నీషియన్ ఏ, టెక్ ఏకి సంబంధించినటువంటి కేటగిరీస్ అయితే మీకు ఈ రకంగా ఉంటాయి. క్లియర్గా చూసుకునేటువంటి ప్రయత్నం చేయండి. దాని తర్వాత అర్హతలు కనుక చూసుకుంటే మొత్తం 1901 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. పోస్టులను అనుసరించి 10వ తరగతి సంబంధిత విభాగంలో ఐటీఐ, డిప్లొమా, డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి. 18 నుంచి 28 సంవత్సరాల మధ్య ఉండాలి. నెలకు ఎస్టీఏ పోస్టులకైతే 35,400 నుంచి 1,12,400 రూపాయలు అయితే శాలరీ ఉంటుంది. టెక్నీషియన్ పోస్టులకు కనుక చూసుకుంటే బేసిక్ పే వచ్చేసి 19,900 నుంచి 63,200 వరకు అయితే జీతం ఉంటుంది. ఇక్కడ అప్లికేషన్స్ అర్హులైనటువంటి అభ్యర్థులు ఆన్లైన్లో సెప్టెంబర్ 3 నుంచి 23 వరకు దరఖాస్తు చేసుకోవాలి. ఇక్కడ 100 రూపాయల ఫీజు అయితే ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, మహిళా అభ్యర్థులకు రుసుము అయితే చెల్లించాల్సినటువంటి అవసరం లేదు. జనరల్ తర్వాత ఓబీసీ అభ్యర్థులు అయితే ఈ 100 రూపాయల ఫీజు అయితే చెల్లించవచ్చు. దీనికి సంబంధించినటువంటి పోస్ట్ను అనుసరించి టైర్ 1 అదేవిధంగా స్క్రీనింగ్ టెస్ట్, దాని తర్వాత టైర్ 2 ఎంపిక పరీక్ష, ట్రేడ్ స్కిల్ టెస్ట్ల ఆధారంగా అభ్యర్థులను అయితే ఎంపిక ప్రక్రియ అయితే ఉంటుంది. ఇక్కడ దీనికి సంబంధించిన పూర్తి వివరాలకు ఈ వెబ్సైట్ అయితే సంప్రదించండి. ఇక్కడ మనకు ఎడ్సెట్లో 96% అర్హత, అబ్బాయిల్లో ఎక్కువగా అర్హత శాతం 2030 నుంచి డిగ్రీతో పాటే బీఎడ్. అయితే మనకు నేడు ఐసెట్ ఫలితాలు అయితే రిలీజ్ కానున్నాయి. ఐసెట్ ఫలితాలను శనివారం విడుదల చేయనున్నట్లు కన్వీనర్ ప్రొఫెసర్ రాజిరెడ్డి ప్రకటించారు. మధ్యాహ్నం 3 గంటలకు ఫలితాలు వెల్లడి కానున్నాయి. రాష్ట్రంలో జూలై 27, 28 తేదీల్లో ఐసెట్ని నిర్వహించినటువంటి సంగతి తెలిసిందే. ఇక్కడ కనుక చూసుకుంటే అర్హత శాతం అబ్బాయిల్లో వచ్చేసి 98.54% అయితే ఉంది. అమ్మాయిల్లో వచ్చేసి 96.49%. టోటల్ పర్సెంటేజ్ కనుక చూసుకుంటే 96.84% అయితే వచ్చింది. మంచి పర్సెంటేజ్ అయితే రావడం జరిగింది. తర్వాత 16,321 పోస్టులు, 6,61,196 మంది అభ్యర్థులు. 1,600 కేంద్రాల్లో కానిస్టేబుల్ రాత పరీక్ష రేపు ఉంటుంది. హాల్ టికెట్ పైన ఫోటో అతికిస్తేనే అనుమతి అయితే ఉంటుంది. ఇక్కడ మీ హాల్ టికెట్లో ఇచ్చినటువంటి అన్ని ఇన్స్ట్రక్షన్స్ని క్లియర్గా చదువుకొని ఎగ్జామ్కి వెళ్ళండి. ఒక్క నిమిషం లేట్ అయినా కూడా మీకు అనుమతించరు కాబట్టి ఖచ్చితంగా వీలైనంత త్వరగా 1 గంట ముందే మీ యొక్క సెంటర్కి వెళ్ళేటువంటి ప్రయత్నం చేయండి. ఎందుకంటే లైఫ్కి సంబంధించినటువంటి ఎగ్జామ్ కాబట్టి. గ్రూప్ 1 ఫిలిమ్స్కి సంబంధించినటువంటి 50 డేస్ ప్రిపరేషన్ ప్లాన్ అయితే మీకు ఇక్కడ క్లియర్గా మనకు వెలుగు న్యూస్ పేపర్లో ఇవ్వడం జరిగింది. గ్రూప్ 1కు ప్రిపేర్ అయ్యేటువంటి వాళ్ళు క్లియర్గా చూసుకునేటువంటి ప్రయత్నం చేయండి. దాని తర్వాత కరెంట్ అఫైర్స్ కూడా మనకు వెలుగు న్యూస్ పేపర్లో అందుబాటులో ఉన్నాయి. కానిస్టేబుల్ ఎగ్జామ్ రాయడానికి వెళ్ళేటువంటి వాళ్ళు కానీ గ్రూప్ 1 మిగతా పోటీ పరీక్షలకు ప్రిపేర్ అయ్యేటువంటి అభ్యర్థులు వీటిని ఖచ్చితంగా చూసుకునేటువంటి ప్రయత్నం చేయండి. తర్వాత మనకు కరెంట్ అఫైర్స్కి సంబంధించినటువంటి అంశాల్లో భాగంగా పేపర్ కటింగ్స్ అనేటివి ఈ పీడిఎఫ్లో మీకు అందుబాటులో ఉంటాయి. ఈ పీడిఎఫ్ అనేది మన గ్రూప్స్లో మీకు ఉంటుంది కాబట్టి అందుబాటులో ఖచ్చితంగా ఆ గ్రూప్స్లో జాయిన్ అయ్యేటువంటి ప్రయత్నం చేయండి. ఇక్కడ మనకు ప్రతిభలో కనుక చూసుకుంటే టీఎస్ పోలీస్ ఇతర పోటీ పరీక్షలకు సంబంధించినటువంటి అర్థమెటిక్కి సంబంధించినటువంటి బిడ్ బ్యాంక్ అయితే ఇవ్వడం జరిగింది. ఈ రకంగా మనకు న్యూస్ పేపర్లో వచ్చినటువంటి విద్యా ఉద్యోగ సమాచారాలు అయితే ఈ రకంగా ఉన్నాయి. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ కానిస్టేబుల్ ప్రిలిమ్స్కి సంబంధించినటువంటి మోడల్ పేపర్లు మీరు ఎవరైనా చూడాలి అనుకుంటే ఇక్కడ ఇచ్చినటువంటి ఈ క్యూఆర్ కోడ్ని మీరు స్కాన్ చేశారనుకోండి, లింక్ అనేది వస్తుంది. దానిపైన క్లిక్ చేసేసుకుంటే మీరు ఫ్రీ మోడల్ పేపర్లు అయితే చూడడానికి అవకాశం అయితే ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, బాయ్, టేక్ కేర్, జై హింద్.